తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను 100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలని అప్రజాస్వామికంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ దిమ్మెలను టీడీపీ నాయకులు కూలగొట్టాలని సీఎం పిలుపునిచ్చారని చెప్పారు. ఇరు పార్టీల మధ్య గొడవలకు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దారితీస్తున్నాయన్నారు. దీనిపై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు దాసోజు శ్రవణ్. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు. అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా దుర్భాషనే అధికారిక భాషకంగా, భూతు భాషనే సాధికారిక భాష అయిపోయింది, రాజ్యాంగ భాష అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, అసలు తెలుగుదేశం పార్టీ మీద నీకు ప్రేమ ఏందండి? పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారు హైదరాబాద్ కు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనో గ్రేటర్ హైదరాబాద్ కి అధ్యక్షులుగా పనిచేసిండ్రు. నువ్వేం చేసినావు తెలుగుదేశం పార్టీని? ఇవాళ ఎన్టీ రామారావు మీద ప్రేమ ఏంది నీది? చంద్రబాబు నాయుడుకు నీకు ఒకవేళ గనక సయోధ్య ఉన్నట్టయితే, ఆయన పట్ల నువ్వు లాయల్టీ చూపెట్టవలసిన అవసరం ఉంది, మీ పాత యజమాని అనుకున్నట్టయితే మీరు చూపెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఇన్ డెమోక్రసీ ఎనీబడి కెన్ లైక్ ఎనీబడి. తెలంగాణ ద్రోహులైనటువంటి తెలుగుదేశం పార్టీతో కూల్చివేయండి అని చెప్పని పిలుపునిచ్చేటువంటి ఔచిత్యం నీకు ఎక్కడది రేవంత్ రెడ్డి? నువ్వే కదా తెలుగుదేశం పార్టీని బొందబెట్టింది. నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరికి అర్థం కాదనుకోవచ్చు, కానీ ప్రజలకు విఘ్నత ఉంది, చైతన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొందబెట్టిందే నువ్వు రేవంత్ రెడ్డి. నీ దుందుడుకు చర్యలతో, నీ అపరిపక్వ రాజకీయంతో, నీ అతి తెలివితో ప్రజలెన్నుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కుట్రపూరితంగా నువ్వు ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు నువ్వు ముందుకు పట్టుకొచ్చినావో, ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు గారిని నువ్వు భాగస్వాములు చేసినావో, అప్పుడే తెలుగుదేశం పార్టీ విధ్వంసానికి బీజం పడ్డది రేవంత్ రెడ్డి. నీ దుందుడుకు వల్లనే. నీకేం తక్కువ చేసింది ఆ తెలుగుదేశం పార్టీ? వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ జరిగితే పక్కన కూర్చోబెట్టుకుంటుండే, పిలిచి ప్రతిసారి సమావేశాల్లో పక్కన కూర్చోబెట్టుకుంటుండే. కొనసాగింపుగా తెలంగాణ వచ్చిన తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు అని చెప్పని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఎదగడానికి వనరులు కల్పించి పార్టీ నీకు తోడ్పడ్డది వర్కింగ్ ప్రెసిడెంట్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.